ఎన్నికల వేళ విశాఖ షిప్ యార్డ్లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం రాజకీయ దుమారం రేపుతుంది. సిబిఐ సీజ్ చేసిన ఈ డ్రగ్స్ విలువ కోట్లలో ఉంటుందని సమాచారం. 2 ఏళ్ల క్రితం విజయవాడ చిరునామాతో ముంబై పోర్టులో హెరాయిన్ పట్టుబడిన ఘటన మరవక ముందే విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టువేత వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఇదే అంశాన్ని విపక్ష పార్టీలు ప్రచారాస్త్రంగా మలుచుకున్నాయి. ఏపీలో డ్రగ్స్ కు రాజధాని మారుతోందా అన్న అనుమానాలు కలిగించే ఘటనలు వరుసగా జరుగుతుండడం పెనుదుమారం రేపుతోంది. అందులోనూ మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగాల్సిండగా భారీ మొత్తంలో విశాఖ పోర్టులో డ్రగ్స్ పట్టబడడం కలకలం రేపింది. ఇప్పటికే ఏపీలో గంజాయి విస్తరించిందంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. తాజాగా ఘటనతో విపక్ష పార్టీలు మరింత దూకుడు పెంచాయి. విశాఖ షిప్ యార్డ్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు సిబిఐ అధికారులు. దాదాపు 25,000 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్పోల్ సహాయంతో సిబిఐ దాడులు చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. సుమారు 1000 బ్యాగుల్లో డ్రగ్స్ ను నింపి విశాఖ పోర్టుకు కన్సింగ్ కంపెనీ తీసుకొచ్చినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ షిప్ యార్డ్ లో సిబిఐ దాడులు చేసింది. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ వేల కోట్ల రూపాయలుంటుందని అధికారులు చెబుతున్నారు. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి ఓ కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ బ్యాగ్లతో విశాఖకు బయలుదేరింది. ఈ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయింది. జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటైనర్ ను స్క్రీనింగ్ చేశారు. ఇందులో మాదక ద్రవ్యాలున్నట్లు అనుమానించారు. ఇంటర్పోల్ అప్రమత్తమై ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఈ నెల 16న విశాఖకు చేరిన నౌకను ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ బృందం స్థానికంగా కస్టమ్స్ అధికారుల సహాయంతో తనిఖీలు చేపట్టింది. కంటైనర్ లోపల ఒక్కో బ్యాగులో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు అంటే 25,000 కేజీల ఎండిన ఈస్టును స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ల్యాబ్ నుంచి సాంకేతిక నిపుణుల బృందాన్ని పిలిపించి ఈ నెల 19న నమూనాలు సేకరించి నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షించారు. మొత్తం 49 నమూనాలను పరీక్షించగా 27 నమూనాల్లో నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫెటమిన్, మెస్కలిన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది. ర్యాండమ్ గా తనిఖీ చేసిన మరో 20 ప్యాకెట్లలోనూ కొకైన్, మెథాక్వలోన్ అనే 2 రకాల డ్రగ్స్ కలిసి ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. ఒక్కో బ్యాగ్ లో ఎంత మేర డ్రగ్స్ ఉన్నాయనే లెక్క తేల్చాల్సిందే. ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ 29 రెడ్ విత్ 82338 ప్రకారం సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా గుర్తు తెలియని మరికొందరిపైన కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోర్టు ఉద్యోగులు సంఘటన స్థలం వద్ద గుమికూడడంతో కేసు విచారణలు కొంత జాప్యమైనట్టు సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. డ్రగ్స్ వ్యవహారంపై సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వివరణ ఇచ్చింది. రొయ్యల మేతలు వాడే ఈస్టును మొదటిసారి ఆర్డర్ ఇచ్చామని తెలిపింది. అందులో డ్రగ్స్ ఎలా వచ్చాయో తెలియదని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి వివరణ ఇచ్చారు. ఇలాంటి మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు అందులో ఇల్లీగల్ మెటీరియల్ ఉంది అని ఏమైనా అనిపిస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అథారిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీసా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్? మాకు అసలు ఇది మీకు జనరల్ గా నామ్స్ అన్ని మీకు ఐడియా ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా మీకు ఇలా వచ్చింది అనుకోండి సార్, అది ఇదే మాకు ఫస్ట్ ఇవ్వాలి. మీరు ఎప్పుడు వెళ్ళి అది తీసుకుంటారు సార్? జనరల్ గా ఏదైనా కంటైనర్ వస్తే మాకు ఒక వాళ్ళు మా క్లియరెన్స్ ఏజెంట్ చెప్తారండి మాకు, మీకు పలానా కంటైనర్ వచ్చింది, మీకు యూజువల్ గా 10 days టైం ఉంటుంది. ఓకే, ఆ లోపు మేము క్లియర్ చేసుకోండి మా డాక్యుమెంట్స్. మీకు మెటీరియల్ అంతా క్లియరెన్స్ ఇక్కడ కస్టమర్ అదే మేము ఆర్డర్ పెట్టామండి, అది వచ్చింది. దాని ప్రూవ్ అయితే కానీ మనం మాట్లాడేది మీరు మాట్లాడారు. కానీ సంజయ్ ఆక్వా కంపెనీకి పొలిటికల్ ఎఫిలియేషన్ ఉంది, ఆ కారణంగానే ఇదేమైనా జరిగి ఉండే అవకాశం ఉందా? మేము అసలు న్యూట్రల్ అండి. ఈ గవర్నమెంట్ కి సపోర్ట్ ఆ గవర్నమెంట్ కి అనేది అసలు ఉండదు. మన ఫస్ట్ నుంచి కూడా జనరల్ గా ఏదన్నా పొలిటికల్ కోసం వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ మేమైతే న్యూట్రల్ అండి. ఎవరితోనూ మాకు సంబంధం ఉండదు. మేము ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ ఓరియంటెడ్ గానే ఉంటారండి. అందరూ మా కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ ఎవరన్నా మీరు కదిలిచ్చినా అందరూ బిజినెస్ తప్పితే ఇంక వేరే ధ్యాస ఉండదు వాళ్ళకి. ఇంకా పొలిటికల్ గా ఫ్రెండ్స్ అసలు మన ఆంధ్ర గవర్నమెంట్ ఇష్యూ కాదండి ఇది. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ కూడా కాదండి ఇది. అసలు ఏం జరిగింది అనేది
రేపు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా తెలుస్తుంది. తెలుసు ఈ కామెంట్స్ వస్తున్నాయి కదా, దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. అదే అందుకనే మనం ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న పిలిచి మాట్లాడుతుంది అందుకే అండి. ఏపీని డ్రగ్స్ రాజధానిగా సీఎం జగన్ మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. డ్రగ్స్ పట్టివేత వ్యవహారం షాక్ కు గురిచేసిందని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రానికి రావడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్ గా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసమే వైసీపీ అధిష్టానం డ్రగ్స్ తెచ్చినట్టు తెలుస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ మద్యం మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు బీజేపీ నేత యామిని శర్మ. 5 ఏళ్ల వైసీపీ పాలనలో డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆరోపించారు. డ్రగ్స్ ను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విశాఖ పోర్టులో పట్టుబడిన వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పై సిబిఐ విచారణ చేయాలన్నారు. వెన్నులో వణుకు పుడుతోంది. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. పైకి మేకపోతే గాంభీర్యంలాగా మేమే గెలిచేస్తున్నాం సిద్ధం అనుకుంటూ సభలు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలైతే కనుక వీరిని ఆదరించి మరొకసారి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపరిచేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉందో లేదో అనేది సిబిఐ నిర్ధారిస్తుంది. సిబిఐ ఆల్రెడీ దీనిపైన కేసుని రిజిస్టర్ చేసింది, వాళ్ళు దర్యాప్తు చేస్తారు. మేము ఇక్కడ ప్రశ్నిస్తోంది, ఇంతకు ముందు కూడా జరిగిన ఎన్నో 10 సంఖ్యలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున విశాఖ పోర్టుకి రావడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి మాఫియాకి, డ్రగ్ మాఫియాకి, మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారింది. ఎప్పటి నుంచో జరుగుతుంది, గడిచిన 5 సంవత్సరాల్లో మరింత ఎక్కువగా జరుగుతుంది. అదే చెప్తున్నాం కదా, దీనిపైన జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో కదలిక లేదు. రాష్ట్రం మరింత పటిష్టంగా చర్యలు తీసుకోవట్లేదు. దీనివల్ల రాష్ట్ర యువతకి, మహిళలకి ముఖ్యంగా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నాం. ఒకటి, తప్పు ఎక్కడ జరిగినా ఎలా జరిగినా ప్రజల వైపు ఉండి నిలబడి మాట్లాడేది భారతీయ జనతా పార్టీ. అదే చెప్తున్నాను కదండి, ఎవరు ఏదనేది ఇప్పుడు సిబిఐ సంస్థ అనేది నిర్ధారిస్తుంది. నిర్ధారించిన తర్వాత దీనిపైనకు వస్తుంది. మాదక ద్రవ్యాలు ఎక్కడ పట్టుబడినా దానికి ఏపీలో సంబంధాలు ఉండటం కలకలం రేపుతోంది. దాంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.